ఫుల్ హైర్ టైం ఫ్రేమ్ పీడియరే ట్యాప్ అయింది. హైర్ టైం ఫ్రేమ్ పీడియరే ట్యాప్ అయింది. 7 PM ఐఎస్టీ కోసం వెయిట్ చేసినాం అనమాట. 7 PM తర్వాతనే ఇదంతా జరిగింది. తర్వాత ఐపీఎల్ గ్యాప్ వచ్చింది. యుఎస్ లో కూడా పీడిఎల్ స్వీప్ అయింది. పీడిఎల్ స్వీప్ అయి ఐపీఎల్ గ్యాప్ అనేది వచ్చింది అనమాట. సెకండ్ ఐపీఎల్ గ్యాప్ అయింది. ప్లస్ ఎస్ఎంటీ వచ్చింది. నాకు ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చేసింది అనమాట. ఇంకా రివర్సల్ అయిపోద్దని. సో ఇక్కడ ఐపీఎల్ గ్యాప్ వచ్చింది. ఎయిర్ టైం ఫ్రేమ్ పీడియర్ ట్యాప్ అయింది. ఎస్ఎంటీ ఉంది. ప్లస్ ఈ 15 మినిట్స్ ఫేర్వెల్ గ్యాప్ అనేది కూడా బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యి ఇక్కడ రీటెస్ట్కి వచ్చింది. రీటెస్ట్కి వచ్చాను నేను ఇక్కడ ఎంట్రీ వేసేసిన. ఇక్కడ ఎంట్రీ ఇచ్చేసి టార్గెట్ మామూలుగా ఈ లిక్విడిటీ లెవెల్స్ పెడతాను నేను. ఈ లిక్విడిటీ లెవెల్స్ కాకపోతే 1:2 నాకు ఇక్కడికే వచ్చేసింది. అక్కడికి వచ్చేసింది. సో నేను అక్కడ హోల్డ్ చేసిన. సింపుల్ స్ట్రాటజీ ఇది. మీకు లిక్విడిటీ మీద మంచి పట్టుంటే అర్థమైపోద్ది అనమాట. అంటే ఇది అంత పట్టు లేకుండా కూడా చాలా సింపుల్ చెప్పేసినానండి. సింపుల్ మూడే మూడు చూసుకుంటాం. 3 హైర్ టైం ఫ్రేమ్ పీడిఆర్ఏ, లిక్విడిటీ స్వీప్, ఐపీఎల్ గ్యాప్, ఇక్కడ ఎస్ఎంటీ అయింది. ఇదే స్ట్రాటజీ. నేను ప్రైవేట్ మోడల్లో చెప్పేది కూడా ఇదే. కాకపోతే ఇండికేటర్ అనేది మీకు వస్తుంది అనమాట ప్రైవేట్ మోడల్ తీసుకుంటే. సో ఇది మన మోడల్. మీరు పెద్ద స్ట్రాటజీ లేదు, మనకు వర్క్ అయ్యే స్ట్రాటజీ లేదు, వర్క్ అయ్యే మోడల్ లేదని మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అనమాట. పదే పదే స్ట్రాటజీ స్విచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ స్ట్రాటజీ తీసేసుకోండి. కావాలంటే నా ట్విట్టర్లో, నా ఇన్స్టాలో నేను ఫాలో అయ్యే వాళ్ళని ఫాలో అవ్వండి. నేను తీసిన ట్రేడ్స్, వాళ్ళు తీసిన ట్రేడ్స్ సిమిలర్గా ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటి అంటే, మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, దుబాయ్ ట్రేడర్స్ యొక్క స్ట్రాటజీ, మన స్ట్రాటజీ సిమిలర్ అని అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇదే మొత్తం ఆల్గరిథం అనేది ఇదే అన్నమాట. దీని మీదనే బేస్డ్ గా అనేది ఉంటది. పెద్దగా కాంప్లెక్స్ గా స్ట్రాటజీ పెద్ద కాంప్లెక్స్ గా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సింపుల్ గా ఉండాలి స్ట్రాటజీ ఎప్పటికైనా. సో ఇది అన్నమాట స్ట్రాటజీ. ట్రేడ్ రీక్యాప్ వీడియో. ఇంకా ఫర్దర్ గా ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. సో ఇది అన్నమాట సింపుల్. 7 PM కోసం వెయిట్ చేసినాం. ఇక్కడ ఈ ES లో కూడా లిక్విడిటీ స్వీప్ అయింది, ఐపీఎల్ గ్యాప్ వచ్చింది, ఎస్ఎంటీ వచ్చింది. ఓకే. సేమ్ MNK లో కూడా హైర్ టైం ఫ్రేమ్ పీడిఆర్ అయింది, ఐపీఎల్ గ్యాప్ వచ్చింది. 15 మినిట్స్ ఫేర్వెల్ గ్యాప్ బ్రేక్ అయ్యి ఐపీఎల్ గ్యాప్ అయింది అనమాట. ఇది 15 మినిట్స్. నేను అంతే మంచిగా డ్రా చేయలేదు. ఒక్క సెకండ్. మంచిగా డ్రా చేయలేదు. ఇది ఐపీఎల్ గ్యాప్. ఐపీఎల్ గ్యాప్ ట్యాప్ అయింది, రీటెస్ట్ అయింది. ఇక్కడ నేను ఎంట్రీ చేసిన. టార్గెట్ లెవెల్స్, లిక్విడిటీ అనమాట. సేమ్ ఇంతే. డైలీ చేసేది నేను ఇదే, ఎక్కువ ఏం చేయను. అర్థమైంది. సో ఓకే.